హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనము ఇప్పుడు నెట్వర్కింగ్ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ గురించి మనము తెలుసుకుందాము. మీరు ఐటీ ప్రొఫెషన్లో ఉన్నా కానీ లేదా ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్టయితే ఈ యొక్క కమాండ్స్ మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. ఈ యొక్క నెట్వర్క్ 5 కమాండ్స్ మీకు తెలిసినట్టయితే మీరు ఏ బేసిక్ నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్ అయినా కానీ మీరు చేయగలరు. సో మనం యొక్క నెట్వర్క్ కమాండ్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ కమాండ్ వచ్చేసరికి ipconfig కమాండ్ అండ్ పింగ్ కమాండ్ అండ్ tracert కమాండ్, netstat అండ్ nslookup కమాండ్స్. ఈ 5 కమాండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రతి ఒక్కరు ఇవి చూడాలి. సో ప్రతి ఒక్కరు ఇవి నేర్చుకున్నట్టయితే చాలా ఈజీగా మీరు నెట్వర్కింగ్ ఇష్యూస్ని మీరు ట్రబుల్ షూట్ చేయొచ్చు. సో మనము మొట్టమొదటిగా వెళ్ళినట్టయితే ipconfig కమాండ్లోకి మనము వెళ్ళినట్టయితే ipconfig కమాండ్ అనేది ఎందుకు వాడతారు అంటే ఇట్స్ ఏ కరెంట్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్. మీరు ఎప్పుడైనా టైప్ చేసినట్టయితే అది కరెంట్ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది. అంటే మీ యొక్క కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ కానీ, మీ కంప్యూటర్ యొక్క సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే ఆర్ డిఎన్ఎస్ సర్వర్ ఆర్ మ్యాక్ అడ్రస్ని ఇస్తుంది. సో అదేవిధంగా పింగ్ కమాండ్ వచ్చేసరికి మనకి డెస్టినేషన్ ఎక్విప్మెంట్ అది ఒకలా ఉందా, లైవ్లో ఉందా లేదా అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పింగ్ కమాండ్ అనేది రెండు కంప్యూటర్స్కి మధ్యలో కనెక్షన్ ఉందా లేదనేది కూడా మీకు చెబుతుంది. అదేవిధంగా ఈ పింగ్ కమాండ్ అనేది చాలా బేసిక్ ట్రబుల్ షూటింగ్ కమాండ్ అనమాట. సో ట్రేస్రూట్ కమాండ్ ఎందుకు వాడతారు అంటే ఇది మీ యొక్క రూట్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్యూటర్ నుంచి మీరు డెస్టినేషన్ కంప్యూటర్ ఉంది ఇంకోటి. సో ఆ యొక్క రూట్ని కనిపెట్టడానికి అంటే ఎలా వెళ్తుంది, ఒక స్విచ్ నుంచి వేరే స్విచ్కి వెళ్తుంది, అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తుంది అనేది ఈ యొక్క ట్రేస్రూట్ కమాండ్ అనేది మీకు సహాయపడుతుంది. సో అదేవిధంగా ఇది మీ యొక్క డెస్టినేషన్ కంప్యూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తుంది. సో netstat కమాండ్ వచ్చేసరికి ఐడెంటిఫై యాక్టివ్ నెట్వర్క్ కనెక్షన్స్. అదేవిధంగా ఏదైనా మీ యొక్క కంప్యూటర్ నుంచి బయటికి ఏదైనా యాక్టివ్ కనెక్షన్స్ ఉంటే అది చూపుతుంది. అదేవిధంగా లిసనింగ్ పోర్ట్స్ ఏమైనా ఉంటే అది డిస్ప్లే చూపిస్తుంది. అదేవిధంగా రూటింగ్ టేబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. సో nslookup కమాండ్ వచ్చేసరికి ఈ యొక్క డిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది బేసిక్గా దానిని గురించి చెబుతుంది. ఈ యొక్క డొమైన్ నేమ్ని ఐపీ అడ్రస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఐపీ అడ్రస్ని మీకు డొమైన్ నేమ్ కింద, హోస్ట్ నేమ్ కింద కూడా మీకు అది ట్రాన్స్లేట్ చేస్తుంది. సో మనము బేసిక్గా ఇంకా లోపలికి కమాండ్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్గా మనము చూసినట్టయితే ipconfig అని కొట్టామనుకోండి. సో ఇక్కడ కానీ చూసినట్టయితే మీరు ఐపీ కాన్ఫిగరేషన్ మీరు టైప్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా నా యొక్క కంప్యూటర్ ఐపీ, నా యొక్క సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మీరు పింగ్ కమాండ్ ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు మీరు ipconfig/all కానీ కొట్టినట్టయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది. లైక్ ఇది ఎక్కడ మీ యొక్క కంప్యూటర్ నేమ్ ఏంటిది, సో నా కంప్యూటర్ నేమ్ ఇది, అదేవిధంగా ఇది ఏ టన్నెల్ వాడుతుంది, విపిఎన్ ఇన్ఫర్మేషన్ కానీ, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం ఇస్తుంది. సో పింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి పింగ్ కమాండ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక డెస్టినేషన్ కంప్యూటర్ ఉందనుకోండి, దాని నుంచి మీ కంప్యూటర్కి కమ్యూనికేషన్ ఉందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఈ పింగ్ కమాండ్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గూగుల్ని నేను పింగ్ చేయాలనుకున్నాను అనుకోండి. సో నేను పింగ్ చేసినట్టయితే అది చూసినట్టయితే మీరు గూగుల్కి పింగ్ చేసి రిప్లై వస్తుంది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానీ చూసినట్టయితే మీరు ఇక్కడ ఇది 4 ప్యాకెట్స్ని సెండ్ చేసింది అండ్ 4 రిసీవ్డ్ వచ్చినాయి. సో 4 ప్యాకెట్స్ సెండ్ చేసింది, 4 రిసీవ్డ్, సో 0% లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పింగ్ వచ్చేసరికి మీరు డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఇచ్చారనుకోండి, లైక్ 10 ఇచ్చారంటే ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ లేదు దానికి. సో లేదు కాబట్టి మీరు చూసినట్టయితే రిక్వెస్టెడ్ టైమ్డ్ అవుట్ అని వస్తుంది. సో ఇది పింగ్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ ఆ యొక్క డివైస్ అనేది ఎక్కడ లేదు ఇంకా నెట్వర్క్లో. సో అందువల్ల అది చెబుతుంది లైక్ రిక్వెస్ట్ టైం అవుట్ అయింది అనేది. సో ఇక్కడ కానీ చూసినట్టు 4 ప్యాకెట్స్ పంపించింది, 0. సో లైక్ లాస్ట్, ఆల్మోస్ట్ లైక్ 4 లాస్ట్, 100% లాస్. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు పింగ్ కమాండ్ ద్వారా మీకు తెలుస్తుంది. సో ఇంకొకటి కమాండ్ వచ్చేసరికి ట్రేస్రూట్. మీకు ట్రేస్రూట్ ఉంది కదా, ట్రేస్రూట్ కమాండ్ కానీ మీరు ఇచ్చి google.com కొట్టారనుకోండి. సో ఇది చూపిస్తుంది లైక్ ఎక్కడి నుంచి ఎలా google.comకి వెళ్తుంది అనేది. ఇప్పుడు క్లిక్ చేసినట్టే సో ఇది ఎక్కడి నుంచి నా యొక్క google.com ఐపీ అడ్రస్ ఇది 61 సెకండ్స్లో ఈ ఐపీ అడ్రస్ దగ్గర నుంచి ఇక్కడ డిఫరెంట్
లొకేషన్స్కి వెళ్ళేసేసి ఫైనల్గా డెస్టినేషన్కి వెళ్తుంది అనేది ఎన్ని 30 హాప్స్ వరకు మ్యాక్సిమం ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఇది. సో ఇక్కడ చూసినట్టయితే లైక్ నా కంప్యూటర్ దగ్గర నుంచి లైక్ మ్యాక్ అడ్రస్ దగ్గర నుంచి అది చూపిస్తుంది లైక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. గూగుల్ ఐపీ అడ్రస్ ఈజ్ 142.168.10.101. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది ఒక స్విచ్ దగ్గర నుంచి వేరే స్విచ్కి వెళ్ళటానికి ఎంత టైం పట్టింది అనేది కూడా. సో ఇట్స్ 61 milliseconds, 62 milliseconds. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. మీరు ఒక కమాండ్ అబౌట్ చేయాలంటే Ctrl+C కానీ కొట్టినట్టయితే అది ఆటోమేటిక్గా మీకు కమాండ్ అనేది అబౌట్ అవుతుంది. సో నేను ఇప్పుడు Ctrl+C కూడా ప్రెస్ చేస్తున్నాను. సో అదేవిధంగా Ctrl+C కొట్టగానే ఆ కమాండ్ అనేది అబౌట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి నా దాంట్లో ఉన్నది నెట్స్టాట్ అనేది ఇంకొక కమాండ్. అది ఏం చేస్తుందంటే మొత్తం లిస్నింగ్ పోర్ట్స్ మొత్తం చూపిస్తుంది ఏ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయినవి. సో ఇక్కడ చూసినట్టయితే నా కంప్యూటర్ దగ్గర నుంచి ఏమేమి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయినవి అన్న ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది ఇక్కడ. సో ఇంకా లాస్ట్ వచ్చేసరికి nslookup కమాండ్. ఇది ఏం చేస్తుందంటే డొమైన్ అడ్రసెస్ని రిజాల్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ google.com అని కొట్టాను అనుకోండి. సో ఆ google.com వచ్చేసరికి ఆటోమేటిక్గా దాని యొక్క ఐపీ అడ్రస్ అనేది మనకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇప్పుడు ఐపీ అడ్రస్ టైప్ చేశాను అనుకోండి 142.250.11.113 టైప్ చేస్తే అది చూపిస్తుంది దాని యొక్క అడ్రస్ ఏంటిది, అదేవిధంగా దానికి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో అలా అనమాట. ఈ యొక్క 5 కమాండ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. మీకు ఏ ఇండస్ట్రీలో ఉన్నా కానీ ఈ బేసిక్ 5 కమాండ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో నా యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.